ఈ రీల్ ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, వీలైతే షేర్ కూడా చేయాలి, చాలా మందికి తెలియాలి. డెమోన్ పవన్ ని బిగ్ బాస్ టీం తొక్కేస్తా ఉంది. నిన్న ఆ టాస్క్ ఏదైతే జరిగిందో ఫస్ట్ ఆ టవర్ టాస్క్ లో ఫస్ట్ ఇమాన్యుయల్ ని బర్నీ గారిని హోల్డ్ చేశాడు, ఆ తర్వాత నిఖిల్ ని బర్నీ గారిని హోల్డ్ చేశాడు, ఆ తర్వాత రాముని బర్నీ గారిని హోల్డ్ చేశాడు. బర్నీ గారిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేస్తే స్విమ్మింగ్ పూల్ లోంచి పైకి లేచి వచ్చి వాళ్ళ టవర్ ని తోసేసి ఒక విధ్వంసం సృష్టిస్తే అంత పెద్ద గేమ్ ఆడితే చూపించింది ఇంత. దాని తర్వాత పక్క రోజు వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ డిస్కషన్ ఏదో జరిగితే దాన్ని చూపించింది అరగంట. ఎందుకు? ఎంత గేమ్ ఆడాడు, అంత ప్రాణం పెట్టాడు గేమ్, ఎంత కష్టపడ్డాడు గేమ్. బాహుబలి ఎవరు నిజమైన బాహుబలి? జియో హాట్‌స్టార్ ఎవరు బాహుబలి? ఆ పిల్లోడు బాహుబలి. నీళ్ళలోకి దోసిన వాడు కాదు బాహుబలి, నీళ్ళలోంచి పైకి లేచి వచ్చి టవర్ ని పడగొట్టాడు చూసావా, ఈడు బాహుబలి. డెమోన్ పవన్ బాహుబలి, ద రియల్ బాహుబలి. సో అది ఎలివేషన్ ఇస్తే అలా ఇయ్యాలి బిగ్ బాస్ మావా. అంటే కనీసం గుర్తింపు కూడా లేకుండా, అబ్బాయి ఆడిన కనీసం మినిమం అక్నాలెడ్జ్ కూడా చేయకుండా అడ్డమైన డిస్కషన్ అన్ని అరగంట సేపు చూపించి ఆ పిల్లోడి ఆటను 5 నిమిషాలు కూడా చూపించలేదంటే ఇక్కడ తెలుస్తుంది బిగ్ బాస్ టీం ఎంత పవర్షియల్ గా ఉందో. సో ఎంత దారుణంగా డెమోన్ పవన్ ని తొక్కేస్తుంది అంటే, చూడడానికి డెమోన్ పవన్ అమ్మాయితో ఉంటున్నాడు, రితుతో ఎప్పుడు కనిపిస్తున్నాడు, రితునే తిరుగుతున్నాడు, గేమ్ పట్ల ఏమీ లేదు అని చెప్పడం ఉద్దేశము. ఆడాడు కదా, టాస్క్ అంటే ప్రాణం పెట్టాడు కదా, తన ఫ్రెండ్ కోసం ఆడాడు కదా, కటౌట్లు వర్సెస్ ఒక పోర్సన్ ఆడాడు కదా గేమ్. ఈ టాస్క్ లోనే కాదు, సో బిగ్ బాస్ హౌస్ లోనే ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డెమోన్ పవన్. ఇది నా ఒపీనియన్, ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఇదే నా ఒపీనియన్ ఉంటుంది. సో మీరు కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. జై హింద్.